ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమాన్ని గజ్వేల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్లోని ఎల్లమ్మవారి దేవాలయ పరిధిలో త్రిశక్తి ఆలయంలో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ మొక్కను నాటారు. జమ్మిని ప్రతి ఊరిలో గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశంతో జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా తీసుకురావడం అభినందనీయమన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలో గౌడ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో నవరాత్రులను పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోషరావు గారి సహకారంతో ఇక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమము ఈ పుణ్యదినాలలో తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, గత కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ గారు తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మనము తెలంగాణ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. వృక్షాలన్నీ సమూలంగా నిర్మూలించబడ్డాయి. దాన్ని పురస్కరించుకొని మళ్ళా గతంలో ఉన్నట్టు వృక్షాలను పెంచుకుంటేనే వర్షాలు వస్తాయి, మన ప్రాంతం సస్యశ్యామలం ఉంటుందని ఒక ఏకైక లక్ష్యంతో హరితహారం అనే ప్రోగ్రాంని కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలలో చాలా యావత్ తెలంగాణలో నలుమూలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లు నాటియడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంతోషరావు గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్గా ఒక కార్యక్రమం చేపట్టి ప్రముఖులైన వివిధ రంగాల ప్రముఖులతోటి వారి సహకారంతో ప్రోద్బలంతో వాళ్ళ ఆశీస్సులతోటి ఈరోజు యావత్ తెలంగాణలో ఇలాంటి మంచి కార్యక్రమాలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేసుకుంటుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో మన రేణుకా ఎల్లమ్మ ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో జమ్మి చెట్టు నాటడం జరిగినది. ఈ జమ్మి చెట్టు యొక్క ప్రత్యేకత, ప్రతి దసరా రోజు కూడా మన కులాలకు మతాలకు అతీతంగా జమ్మి యొక్క ఆకును బంగారంతో కొలుస్తూ అదలు బదులు చేస్తూ అలాయ్ బలాయ్ తీసుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగా జమ్మి చెట్టు ఇప్పుడున్న సందర్భాల్లో అంతరించిపోతూ ఉన్నది. దీన్ని మన జోగినిపల్లి సంతోషరావు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోషరావు గారు దీన్ని ఊరూరా గుడి గుడికో జమ్మి చెట్టు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి
ప్రతి ఊరిలో ప్రతి గుడిలో ఒక జమ్మి చెట్టు నాటడం కార్యక్రమాన్ని అందరికీ కూడా అందజేయాల్సిందిగా వారు మాకు ఆదేశాలు అందించారు. దీనిలో భాగంగా ప్రతి గుడిలో కూడా జమ్మి చెట్టు నాటడం సంతోషకరమైన విషయం.